అధికారంలోకి రావాలంటే ఉత్తరప్రదేశ్ను గెలవాలనేది చాలా కాలంగా రాజకీయాల్లో ఉన్న నానుడి. అందుకే ఉత్తరప్రదేశ్ను కైవసం చేసుకునేందుకు ఓవైపు బీజేపీ, మరోవైపు కాంగ్రెస్ ఎస్పీ కూటమి తీవ్రంగా శ్రమిస్తున్నాయి. దీంతో యూపీ ఓటర్ల తీర్పు ఏంటనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ ఎస్పీ పొత్తుతో విపక్ష కూటమిలో కొత్త ఆశలు చిగురిస్తున్నాయా? గత ఎన్నికలతో పోలిస్తే ఉత్తరప్రదేశ్లోని పరిస్థితులు కొంతమేర కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మారాయా? రానున్న లోక్సభ ఎన్నికల్లో యూపీలో విజయంపై కాంగ్రెస్ ఎస్పీలు ధీమాగా ఉన్నాయా? దేశంలోని రాజకీయ పార్టీలన్నీ లోక్సభ సమరంపైనే ఫోకస్ పెట్టాయి. దేశంలోని అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లో అత్యధికంగా 80 లోక్సభ స్థానాలున్నాయి. అందుకే కేంద్రంలో అధికారంలోకి రావాలని భావించే ఏ పార్టీ అయినా ఉత్తరప్రదేశ్ను గెలిచేందుకు ముందుగా ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అంతేకాదు, కేంద్రంలో అధికారంలోకి రావాలంటే అంతకంటే ముందుగా యూపీని గెలవాలి అనే నానుడి చాలా కాలంగా రాజకీయాల్లో ఉంది. కేంద్రంలో చక్రం తిప్పాలంటే యూపీలో గెలవాల్సిందే అనే అభిప్రాయాలున్నాయి. అలాంటి ఉత్తరప్రదేశ్లో ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. లోక్సభ ఎన్నికల్లో దాదాపు 75 సీట్లను గెలుచుకోవాలని బీజేపీ ప్లాన్ వేస్తోంది. అంతేకాదు, అందుకు తగిన కార్యాచరణతో దూసుకుపోతోంది. కానీ ఈసారి ఎన్నికల్లో బీజేపీకి చెక్ పెట్టి అత్యధిక స్థానాలను కైవసం చేసుకునేందుకు విపక్ష కూటమి కూడా ప్లాన్ చేస్తోంది. రెండు 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లో ఎన్డీఏ కూటమిని కొంతమేర అడ్డుకోగలిగింది సమాజ్వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీల కూటమి. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లోని పశ్చిమ, తూర్పు ప్రాంతాల్లో కొన్ని లోక్సభ స్థానాల్లో బీజేపీ హవాను కొంతమేర అడ్డుకోగలిగింది. గత ఎన్నికల్లో పశ్చిమ, తూర్పు ప్రాంతాల్లో మినహా రాష్ట్రంలో మరెక్కడా ఎస్పీ, బీఎస్పీ కూటమి పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. అయితే ఈసారి బీఎస్పీ అధినేత్రి మాయావతి లోక్సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించుకోవడం కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఈసారి కాంగ్రెస్ పార్టీ విపక్ష కూటమిని ముందుండి నడిపిస్తోంది. అదే సమయంలో బీజేపీని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ ఎస్పీ కూటమి పోరాడుతుండటంతో పాటు బీఎస్పీ ఒంటరిగా పోటీకి దిగుతుండడం కాస్త తమ కూటమికే కలిసొస్తుందని భావిస్తోంది కాంగ్రెస్. ఉత్తరప్రదేశ్లో ఎన్డీఏ కూటమిని, ముఖ్యంగా బీజేపీని బలంగా ఢీకొట్టేందుకు ఇప్పటికే సమాజ్వాదీ, కాంగ్రెస్ పార్టీలు ఎంతో వ్యూహాత్మకంగా ప్రణాళికలు రచిస్తున్నాయి. గతంలో ఉన్న కూటమి కంటే కాంగ్రెస్ ఎస్పీ కూటమికి బీజేపీని ఎదుర్కొనే సత్తా ఉందనే విశ్లేషణల నేపథ్యంలో ఈ రెండు పార్టీలు కలిసి బీజేపీకి చెక్ పెట్టేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. 2014 లోక్సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లోని 80 లోక్సభ స్థానాల్లో బీజేపీ, దాని మిత్రపక్షాలు 73 స్థానాలను గెలుచుకున్నాయి. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 64 స్థానాలను కైవసం చేసుకుంది. అందులో 62 ఎంపీ స్థానాలను బీజేపీ ఒంటరిగా గెలుచుకోగా, ఎన్డీఏలో భాగస్వామి అయిన ఆప్నాదల్ 2 లోక్సభ స్థానాలను గెలుచుకుంది. 2019 ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీ 10 స్థానాలు గెలుచుకోగా, సమాజ్వాదీ పార్టీ 5 స్థానాలు కైవసం చేసుకుంది. గత ఎన్నికల్లో బీజేపీకి చాలా వ్యతిరేకత ఉందన్న విశ్లేషణలు వినిపించినప్పటికీ 2019 ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లో 62 స్థానాలను గెలుచుకుని బీజేపీ అక్కడ ఎంత బలంగా ఉందనే విషయాన్ని చాటి చెప్పింది. గత ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లోని పశ్చిమ నియోజకవర్గాల్లో బీజేపీకి 23 సీట్లు రాగా, ఎస్పీ, బీఎస్పీ కూటమికి 4 సీట్లు మాత్రమే వచ్చాయి. పశ్చిమ యూపీలోని సహరాన్పూర్, బిజ్నోర్, అమ్రోహా, నగీనా సీట్లను బీఎస్పీ గెలుచుకుంది. ఇక సంభాల్, మొరాదాబాద్, మొయిన్పురి, రాంపూర్లలో సమాజ్వాదీ పార్టీ విజయం సాధించింది. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాయ్బరేలీ స్థానాన్ని నిలబెట్టుకోగా, అమేథీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన రాహుల్ గాంధీ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయారు. లక్నవూ నుంచి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ విజయం సాధించారు. పశ్చిమ ప్రాంతంలో అంబేద్కర్ నగర్ లోక్సభ నియోజకవర్గాన్ని మాత్రమే బీఎస్పీ గెలుచుకుంది. యూపీలోని తూర్పు నియోజకవర్గాల్లో మొత్తం 30 ఎంపీ స్థానాలుండగా, ప్రధాని మోదీ లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో కూడా అందులో ఒకటి. 2019 ఎన్నికల్లో ఈ ప్రాంతం నుంచి బీఎస్పీ 5 స్థానాల్లో గెలుపొందగా, ఎస్పీ 1 గెలుచుకుంది. ఆప్నాదల్ ఇక్కడి నుంచే 2 సీట్లు గెలుచుకుంది. ఇక్కడ బీజేపీ ఈసారి మరింత బలంగా ఉందన్న విశ్లేషణలున్నాయి.
యూపీలోని వివిధ ప్రాంతాల్లో ఎక్స్ప్రెస్ వేలు, కొత్త విమానాశ్రయాలు రావడం ప్రాంతీయ అసమానతలను తొలగించాయనే విశ్లేషణల నేపథ్యంలో ఎస్పీ కాంగ్రెస్ మధ్య పొత్తు ఎంతవరకు సానుకూల ఫలితాలు పొందగలుగుతుందనేది చూడాలి. ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో రామమందిరాన్ని ప్రారంభించిన ఘనత బీజేపీదేనని ఆ పార్టీ ప్రచారం చేసుకుంటోంది. కోట్లాది మంది హిందువుల కల నెరవేర్చిన మోదీ ప్రభుత్వాన్ని మరోసారి గెలిపించాలని బీజేపీ అక్కడి ప్రజలను కోరుతోంది. మరోవైపు కులగణన ప్రధాన ప్రచారాస్త్రంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతోంది. కులగణన చేపట్టి కులాల శాతం ఆధారంగా వారికి రిజర్వేషన్ కల్పిస్తామని కాంగ్రెస్ చెబుతోంది. అంతేకాదు రిజర్వేషన్లపై ఉన్న పరిమితిని సైతం ఎత్తివేస్తామని కాంగ్రెస్ హామీ ఇస్తోంది. అదే సమయంలో యువత, నిరుద్యోగులు, మహిళలు, రైతులు ఆకట్టుకునే విధంగా కాంగ్రెస్ మేనిఫెస్టోను రూపొందించింది. కాంగ్రెస్ పార్టీకి సమాజ్వాదీ కూడా తోడవడంతో ఈ రెండు పార్టీలు కలిసి రానున్న ఎన్నికల్లో సత్తా చాటాలని ప్రయత్నిస్తున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు యూపీలో వీలైనన్ని ఎక్కువ స్థానాలను గెలిచేందుకు, ప్రజలను ఆకట్టుకునేందుకు హామీల మీద హామీలు ఇస్తున్నాయి. ఉత్తరప్రదేశ్లో గత 2 సార్వత్రిక ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను కైవసం చేసుకున్న బీజేపీ రానున్న ఎన్నికల్లోనూ గతంలో కంటే అధిక స్థానాలను కైవసం చేసుకోవాలని సర్వశక్తులు ఒడ్డుతోంది. అదే సమయంలో బీజేపీకి దూకుడు చెక్ పెట్టేందుకు ఎస్పీ, కాంగ్రెస్ల కూటమి అంతే ధీటుగా ప్రయత్నాలు చేస్తోంది. కేంద్రంలో ఈసారి అధికారంలో తమ కూటమిది అని కాంగ్రెస్, ఎస్పీ కూటమి ధీమాగా కనిపిస్తోంది. అదే సమయంలో గతంలో కంటే ఎక్కువ స్థానాలను కైవసం చేసుకుంటామని, అయోధ్య రామమందిరంతో తమ ఇమేజ్ మరింత పెరిగిందని భావిస్తోంది బీజేపీ. ఏదేమైనా యూపీలో విజయం తమదంటే తమదేనని బీజేపీ, కాంగ్రెస్, ఎస్పీల కూటమి ధీమాను వ్యక్తం చేస్తున్నాయి. మరి యూపీ ప్రజలు ఎవరికి పట్టం కడతారనేది చూడాలి. ఉత్తరప్రదేశ్ను క్లీన్ స్వీప్ చేయాలని ఓవైపు బీజేపీ ప్రయత్నిస్తుండగా మరోవైపు కాంగ్రెస్, ఎస్పీ కూటమి కూడా యూపీని గెలిచేందుకు సర్వశక్తులు ఒడ్డిస్తున్నాయి. మరి యూపీలో విజయకేతనం ఎవరు ఎగరవేస్తారనేది ఆసక్తికరంగా మారింది.